గత ప్రభుత్వ హయాంలో ఈ ఫార్ములా రేస్ కోసం విదేశీ కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా నిధులు బదలాయించారన్న కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఫార్ములా రేసు నిధుల బదలాయింపుపై విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని గవర్నర్ ఆమోదం తెలిపారని, సిఎస్ ద్వారా ఏసీబీకి లేఖ పంపుతామని ప్రభుత్వం పేర్కొంది. ఈ క్రమంలో రేపు ఏసీబీకి సిఎస్ లేఖ రాయనున్నారు. ఏసీబీకి వెంటనే లేఖ రాయాలని సిఎస్ ను కేబినెట్ ఆదేశించింది. ఈ రేసింగ్ ఏజెన్సీ నిర్వాహకులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఫార్ములా రేస్ కేసులో కేటీఆర్ పై అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారించేందుకు రాష్ట్ర సర్కార్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి కోరుతూ లేఖ రాయగా గవర్నర్ ఆమోదం తెలిపారు. కేటీఆర్ పై విచారణకు గవర్నర్ అనుమతి మంజూరు చేశారు. ఏసీబీ అధికారులు త్వరలోనే నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక 2023 ఫిబ్రవరిలో హైదరాబాద్లో ఈ ఫార్ములా కార్ రేస్ నిర్వహణకు సంబంధించిన 55 కోట్ల చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో కేటీఆర్ విచారణకు సంబంధించి దాదాపు నెల రోజుల క్రితమే గవర్నర్ నుంచి రాష్ట్ర సర్కార్ అనుమతి కోరింది. కేటీఆర్ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్కు పదే పదే విజ్ఞప్తి చేశారు. అయితే న్యాయ సలహా తీసుకున్న తర్వాత ఇందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. దీంతో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణపై ఏసీబీ ఇప్పుడు గతంలో మంత్రిగా ఉన్న కేటీఆర్ పై తన దర్యాప్తు కొనసాగించవచ్చు. ఇందులో కేటీఆర్ తో పాటు అప్పుడు హెచ్ఎండిఏ కమిషనర్ గా ఉన్న కార్యదర్శి అరవింద్ కుమార్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.